హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే ఈ రోజు వచ్చేసి మనం సరస్వతి పుష్కరాలకు బయలుదేరుతున్నాం అనమాట. హైదరాబాద్ నుంచి సరస్వతి పుష్కరాలకు ఎంత డిస్టెన్స్ ఉంది ఏంటి అనేది కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తా. ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. అయితే ఈ సరస్వతి పుష్కరాలు వచ్చేసి మనకు గోదావరి కృష్ణ ఏదైతే కలుస్తుందో కాళేశ్వరం దగ్గర, అక్కడ అంతర్వాహినిగా సరస్వతి నది ప్రవహిస్తుంది అనమాట. అక్కడ సరస్వతి నది పుష్కరాలు అనేవి జరుగుతాయి. అయితే ఈ సరస్వతి పుష్కరాలు ఏవైతే ఉన్నాయో అది మనకు ఈరోజు సెకండ్ డే అనమాట. సెకండ్ డే రోజు మనం వెళ్తున్నాము. ఈరోజు ఫ్రైడే కాబట్టి అక్కడ కపుల్ స్నానం చేస్తున్నట్టు చాలా మంచిదంట. ఈరోజు మా వెడ్డింగ్ యానివర్సరీ కూడా, 15th వెడ్డింగ్ యానివర్సరీ. అందుకని ఈరోజు ప్లాన్ చేసినాం అనమాట, కలిసి వచ్చింది కదా అని. వరంగల్ దగ్గర మనకు కాళేశ్వరం ఏదైతే ఉందో, కాళేశ్వర్ పుష్కర్ ఘాట్ దగ్గర మనకు మెయిన్ అనమాట. తర్వాత 2-3 పుష్కర్ ఘాట్లు కూడా ఉన్నాయి. అయితే ఆ కంప్లీట్ డీటెయిల్స్ కూడా చూస్తా. మనం భువనగిరికి వచ్చామన్నమాట. పక్కనే భువనగిరి కోట అయితే ఉంది. చెట్లు అయితే అడ్డం వచ్చాయి. కొంచెం ముందుకెళ్ళాక క్లియర్ గా కనిపిస్తుందేమో చూస్తా. కొంచెం కొంచెం కనిపిస్తుంది ఇక్కడ నుండి కూడా. డివైడర్ ఇదిగోండి, క్లియర్ గా కనిపిస్తుంది. సో మనకు ఇప్పటి వరకు జర్నీ స్టార్ట్ అయ్యి ఒక 1 hour పైన అవుతుంది అనమాట. చాలా స్పీడ్ లోనే వచ్చేసాం, ఎక్కువ ట్రాఫిక్ ఏమి ఉండదు కదా, కొంచెం స్పీడ్ గానే వచ్చామని చెప్పాలి. నెక్స్ట్ యాదగిరిగుట్ట వస్తుంది, తర్వాత వరంగల్ కి ఇంకో 100 kilometers అని రాసింది అనమాట. కొండ చూడండి ఎంత క్లియర్ గా కనిపిస్తుంది ఇక్కడ నుండి. అయితే చాలా చాలా బాగుంది. చుట్టూతా కూడా పొలాలు కొండలు ఇలా ఉన్నాయి అన్నమాట ఇక్కడ నుండి. సో సరస్వతి పుష్కరాలకు స్వాగతం అని అయితే ఉంది మన దగ్గర కాళేశ్వరంకి. అయితే ఈ కాళేశ్వరం ఇక్కడ నుంచి ఇంకొంచెం దూరంలో ఉంది. వెళ్ళిపోయి మనకు మెయిన్ ఏదైతే ఘాట్ ఉందో అక్కడ మనం పార్కింగ్ అయితే చేసుకుందాం అనమాట. ఇంకొంచెం దూరంలో మనం చేస్తాము. సో లెట్స్ గో. ఇప్పుడైతే మనము దాదాపు దగ్గరకు వచ్చేసామని చెప్పాలి. ఇంకొక 43 kilometers మటుకే ఉందన్నమాట. చాలా జర్నీ చేసి వచ్చాం. ఇప్పుడు టైం వచ్చేసి 10 hours ఉందన్నమాట. ఇంకొక 40 minutes లో 46 minutes లో చేరిపోతాం. చాలా మంది వెళ్తున్నారు. బస్సులు కూడా, గవర్నమెంట్ బస్సులు కూడా ఉన్నాయి చాలానే. మనకు సరస్వతి పుష్కరాలకి నిండిపోయాయి అన్నమాట. అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు బానే. ఇంకా అక్కడికి వెళ్ళాక అక్కడ సదుపాయాలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా కంప్లీట్ గా చెప్తాను. స్పెషల్ బసెస్ తెలంగాణ ప్రభుత్వం అయితే స్పెషల్ బస్సెస్ అనేవి వేసింది అనమాట పుష్కరాల కోసం. ఇంకా ప్రైవేట్ వెహికల్స్ ఇలా కార్లలో అన్నిట్లో కూడా వెళ్తూ ఉన్నారు. చాలా మంది అయితే పుష్కర స్నానం ఆచరించి మళ్ళీ రిటర్న్ కూడా అవుతున్నారు అనమాట. ఎక్కువగా అయితే మాకు హనుమాన్ మాల వేసిన స్వాములు అయితే కనిపించారు. చాలా మంది రిటర్న్ అవుతున్నారు, ఇంకా కొంతమంది అయితే వెళ్తున్నారు అనమాట. సో చూడాలి అక్కడ ఎలా ఉంది ఏంటి అనేది. దగ్గరకు వచ్చేసాం, దాదాపు 45 minutes ఉంది, ఇంకా అంతే. జర్నీ అయితే మంచిగా సాగుతుంది. మా పిల్లలు అయితే నిద్రపోయారు, పాప లేచుంది బ్యాక్ సైడ్. మా బాబు, ఇంకో బాబు ఎక్కడున్నాడు, లోపడుకున్నాడు, పడుకున్నాడు. మా పాప ఏమో మాట్లాడుతుంది డ్రైవింగ్. ఇక్కడ సింగిల్ రోడ్డు, కొంచెం చూసుకొని డ్రైవింగ్ చేయాలి. అవతల నుంచి ఇవతల నుంచి వస్తా ఉండే వెహికల్స్. ఇంకోటి మంకీస్ కూడా వస్తున్నాయి ఎక్కువగా. మంకీస్ దాన్ని వచ్చేసే బండికి చూసి రోడ్ క్రాస్ చేస్తా ఉంటాయి మంకీస్ అట్లా. మంకీస్ ఉంటే వాటి ముందు కవర్లు గాని బ్యాగులు గాని ఇలా పట్టుకొని నడుస్తూ ఉండొద్దు. ఒకవేళ ఎమర్జెన్సీలో ఇట్లాంటి ప్రదేశంలో వెహికల్ ఆపాల్సి వచ్చినా కూడా మంకీస్ ఉన్న ప్లేస్ లో మటుకు ఎక్కువగా బ్యాగ్స్ కానివ్వండి, కవర్స్ కానివ్వండి, అవి ఊపడం అలా చేయకూడదు. చేసినట్టయితే పట్టుకొని పరుగు అనమాట. ఇంకా జాగ్రత్తగా ఉండాలి కొంచెం. బ్యాగ్స్ కానీ ఏమైనా కెమెరా బ్యాగ్స్ అలాంటివి ఉన్నప్పుడు. వాటికి తెలియకుండానే ఫుడ్ ఏమన్నా ఉందేమో తీసుకుందాం అనే ప్రయత్నంలో తీసుకొని వెళ్ళిపోతాయి అన్నమాట.
ఇప్పుడే మనకి ఇంకో ఎంట్రన్స్ పోర్ట్ వచ్చి వెళ్ళింది అనమాట. సో ఇక్కడ నుండి అయితే 16 కిలోమీటర్స్ ఉంది ఇంకా ప్రయాణం. చాలా దగ్గరకు వచ్చేసాం. ఒక 21 మినిట్స్ చూపిస్తుంది. ఇక్కడ నుండి కొంచెం వెహికల్స్ ఎక్కువే ఉన్నాయి అని చెప్పాలి. కొంచెం స్లోగా వెళ్తున్నాం. చాలా స్పీడ్ గా వస్తున్నాయి వెహికల్స్, చూసారు కదా. ఇంకా పిల్లలు ఉన్నారని కొంచెం చూసుకొని పక్క నుండి స్లోగా వెళ్తున్నాం అనమాట. 16 కిలోమీటర్స్ ఉన్నాయండి. ఎక్కువ ఘాట్ రోడ్ లాగా ఉంది కదా. నెక్స్ట్ మంత్ కొమరేట్. మనకైతే ముందు పుష్కరాల స్పెషల్ బస్ అనేది వెళ్తుంది అనమాట. చాలా ఇక్కడ కొనది ప్రవహిస్తుంది, ఎండిపోయింది. వచ్చేటప్పుడు చూద్దాం. ఫస్ట్ అయితే పుష్కర స్నానం ఆచరించి ఇంకా నెక్స్ట్ ఏమన్నా చూడాలి, ఏటన్నా వెళ్ళాలి ఏంటి అనేది ఆలోచిద్దాం. ఫస్ట్ అయితే మనము వెళ్ళి అక్కడ పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం చూపిస్తాను. మనకైతే ఇప్పుడు ఒక 2 days అయితే అయిపోయింది కదా. నిన్న స్టార్ట్ అయింది, 15th స్టార్ట్ అయింది అనమాట పుష్కరాలు, సరస్వతి పుష్కరాలు. మనకు 26th వరకు ఉంటాయి అనమాట. సో మనకు ఒక 2 days అయితే అయిపోయాయి నిన్న ఇవాళ. ఎవరన్నా రావాలనుకుంటే ఖచ్చితంగా రండి. కాకపోతే వీకెండ్స్ లో చూసుకోండి, రష్ ఉండొచ్చు. ఇవాళ ఎంత ఉంటుందో తెలీదు. వీకెండ్స్ లో ఎక్కువ మంది వస్తారు కదా, కొంచెం జాగ్రత్త. మళ్ళీ మండే టు ఫ్రైడే కొంచెం వర్కింగ్ డేస్ కాబట్టి కొంచెం తక్కువ మంది ఉండొచ్చు అనుకుంటున్నాను. సో చూసుకొని వీలు చూసుకొని రండి ఖచ్చితంగా. మన హైదరాబాద్ కి కూడా చాలా దగ్గరే అనుకోవాలి. మళ్ళీ మళ్ళీ అవకాశం రాదు, 12 years కి ఒకసారి వస్తుంది కాబట్టి. ఇప్పుడు చాలా దగ్గరకు వచ్చేసాం. 11 kilometers అన్నమాట. ఇంకా 11 kilometers లో మనం రీచ్ అయిపోతాం. డైరెక్ట్ పార్కింగ్ ప్లేస్ కి పెట్టామన్నమాట మ్యాప్ అనేది, ఇంకా ఎక్కువ ఇబ్బంది లేకుండా ఎత్తుక్కోకుండా. పార్కింగ్ ఎలా ఉంటుంది, ఎక్కడ ఆపాలి అవన్నీ కూడా క్లియర్ గా చూపిస్తాను. ఇంకా మీ ప్రాబ్లం ఉంటే సరస్వతి పుష్కరాల యాప్ కూడా అవైలబుల్ ఉంది గూగుల్ ప్లే స్టోర్ లో. దాన్ని డౌన్లోడ్ చేసుకున్నట్టయితే మీకు స్నానాల ఘాట్స్ ఎక్కడ ఉన్నాయి, బాత్రూమ్స్ ఎక్కడ ఉన్నాయి, ఇంకా పార్కింగ్ ప్లేస్ ఎక్కడ ఉంది, హోటల్స్ ఎక్కడ ఉంది, ఇంకా అవన్నీ ఉన్నాయి అనమాట. మనకి ఇటు పక్క ఒక ఎంట్రన్స్ వస్తుంది, ఇంకోటి 4th. ఇక్కడ కొంచెం జామ్ ఉంది ట్రాఫిక్. ఇక లాస్ట్ ఎంట్రన్స్ అనుకుంటా. మనకు పార్కింగ్ అయితే ఇటు అన్నమాట. VIP ఘాట్స్ జనరల్ పార్కింగ్. మనం దగ్గరకు వచ్చేసాం అనమాట. చాలా చూస్తేనే అర్థమైపోతుంది కదా. అబ్బా చాలా మంది ఉన్నారు అనమాట. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను టీవీలో అయితే అసలు ఏం చూపించలేదు. ఇదంతా కూడా లైవ్ కూడా చూసొచ్చాము. బట్ చాలా మంది ఉన్నారు, జాగ్రత్తగా ఉండాలి. పార్కింగ్ అయితే ఉందన్నమాట ఇక్కడ. ఇంకా చూసుకొని పార్కింగ్ అనేది చెయ్యాలి. మనం పుష్కర్ ఘాట్ కి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ పార్కింగ్ కి మనకి యాంపుల్ అమౌంట్ ఆఫ్ స్పేస్ ఉంది చూడండి. సూపర్ స్పేస్ ఉంది మనకు పార్కింగ్ కి. మన కార్ అక్కడ పార్కింగ్ చేసేసి ఇక్కడ అయితే రావడం జరిగింది. మనకు టెంట్స్ ఇంకా చాలా మంచి ఫెసిలిటీస్ అయితే కల్పించారు అనమాట. చూద్దాం లోపలికి వెళ్ళి ఎట్లా ఉందనేది. అయితే కొంచెం నడవాలి పార్కింగ్ చేసినాక. అక్కడ ముందర కూడా పార్కింగ్ చేసుకోవచ్చు, కానీ మళ్ళీ ప్యాక్ అయిందంటే బయటకు వెళ్ళడం కష్టం అవుతుంది. అందుకని కొంచెం ముందే పార్కింగ్ చేసుకొని ఇక్కడైతే రావడం జరిగింది. పార్కింగ్ అయితే చాలా స్పేస్ ఉంది, ప్రాబ్లమే లేదు. వాష్రూమ్స్ ప్రతి ఒక్క ఫెసిలిటీ అయితే కల్పించారు. ఇంకా టెంట్స్ కూడా ఉన్నాయి అన్నమాట. టెంట్స్ లో ఉండాలనుకున్న వాళ్ళు ఉండొచ్చు. చూడండి అంత పుష్కర ఘాట్ అనమాట. నా వెనక కనిపిస్తుంది మొత్తం పార్కింగ్. ఇదేమో ఇక్కడ ప్లేస్ ఖాళీగా అనిపిస్తుంది. ఎంత వచ్చేసి VIP పార్కింగ్ అనమాట. అంటే గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ ఎవరైతే డ్యూటీలో ఉన్నారో వాళ్ళు, ఇంకా VIPs ఎవరైతారో వాళ్ళ కోసం ఈ పార్కింగ్.
కొంచెం దీంట్లో కూడా చెప్పు. మీరు చూడొచ్చు మనకు పక్క సైడ్లలో కొబ్బరికాయ అవన్నీ షాప్స్ అన్ని ఉన్నాయి అనమాట. సరస్వతి పుష్కరాలు 2025 ఇక్కడ వెల్కమ్ బోర్డు పడుతుంది. ఇక్కడ సరస్వతి పుష్కరాలు 2025 వే టు టెంట్ సిటీ కోట్ అండ్ గేమ్స్ జోన్. ఇది అయితే ఇక్కడంతా మనకు టెంట్ జోన్ ఉందన్నమాట. పిల్లలు ఆడుకోవడానికి ప్లేస్ అంతా బాగుంది. అవి జారే బండలు ప్లే జోన్ అంతా ఉంది పిల్లలకి. ఇక్కడ వచ్చేసి మనకు స్టేట్ పోతే పుష్కర్ ఘాట్ వస్తుంది. పుష్కర్ ఘాట్కి వెళ్దాం ఫస్ట్. అక్కడ మన పని అయిపోయాక తర్వాత ఇక్కడ వద్దాం. సో అది మనకు అక్కడక్కడ అర్చకులు కూడా ఉన్నారు అనమాట. ఎవరైనా పూజ చేయాలి, పిండ ప్రదానం చేయాలని అర్చకులు మాట్లాడుకొని చేయించుకోవచ్చు అనమాట. లేడీస్ టాయిలెట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. టాయిలెట్స్ మెన్స్ అండ్ లేడీస్ టాయిలెట్స్ సపరేట్ ఉన్నాయి అనమాట. దీనికి కూడా ప్రాబ్లం లేదు. అండ్ సో టిఫిన్ కూడా అవైలబుల్ ఉంది ఇక్కడ సైడ్లలో. వచ్చేసినాము పుష్కర్ ఘాట్. పుష్కర్ ఘాట్ వచ్చేసాం. చూద్దాం కింద ఎట్లా ఏర్పాటు చేసినారు. అది కింద ఏర్పాట్లు మీరు చూడవచ్చు. సూపర్ ఉంది కదా. మునగడానికే కదా. ఇగో మొత్తం త్రివేణి సంగమం నది వచ్చేసినాం మొత్తం మీద కదా. ఇక్కడ అన్నీ మనకు ఫెసిలిటీస్ కూడా కల్పించి ఎండ పడకుండా. పుష్కర ఘాట్లు కూడా చాలా క్లీన్గా ఉన్నాయి. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. చాలా బాగుంది మెయింటెనెన్స్ కూడా. అయితే మనకు కృష్ణా గోదావరి ఇంకా సరస్వతి నది ఒక దగ్గర త్రివేణి సంగమం ఎక్కడైతే కలుస్తుందో అక్కడ మనకి ఇప్పుడు పుష్కరాలు అయితే జరుగుతున్నాయి అన్నమాట. ఇది మొత్తం నది చాలా పెద్దగా ఉంది. ప్రస్తుతం దగ్గర నుంచి చూపిస్తాం. ఇక్కడ నుంచి కనిపిస్తుంది కదా. ఇక అక్కడ అంతా మొత్తం నది, ఇదంతా నది, అంతే ఘాటి చూపిస్తాం మీకు. అక్కడ మనకు వచ్చేసి బ్రిడ్జ్ ఉంది. సో మొత్తం పుష్కర్ ఘాట్కి అయితే వచ్చినాం అన్నమాట. అన్ని ఏర్పాట్లు అయితే ఇట్లా ఉన్నాయి చూడవచ్చు మీరు. వైద్య శిబిరం కూడా ఉంది మధ్యలో ఎమర్జెన్సీస్ కోసం. ఇది విఐపి అనమాట పుష్కర్ ఘాట్కి దారి. సో ప్రియాంక ఇటు
అక్కడ పుష్కర్ గారి దగ్గర కొంచెం జనాలు తక్కువ అటు వెళ్దామని అటు వెళ్తున్నాం అనమాట. సో ఎండ అయితే బాగానే ఉంది, ఎండ గట్టి కోరుతుంది ఈరోజు. ఏమై రెడీ అవుతారు స్నానానికి. అయితే పుష్కర్ ఘాట్ వచ్చేసి ఇట్లా ఉందన్నమాట ఫుల్. అయితే లాంచీలో మనం అవతల సైడ్ దాకా కూడా పోయి రావచ్చు. సో బోట్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. పర్ హెడ్ 100 రూపీస్, చిన్న పిల్లలకి 50 రూపీస్ ఉంది అప్ అండ్ డౌన్. సో ఏ బోట్లో కూర్చోవాలి? సో ఇదన్నమాట మా బోట్. లోపల అదే ఈ బోట్ అంట. ఈ బోటు మనది. ఆగా ఈ బోట్ వస్తా అంట ప్రియాంక, ఈ బోటు అయితే బోట్లో అవతల పడ్డు పోయి మనము కార్యక్రమం చేసుకుంటాం. సో స్నానం ఘాట్స్ అన్నమాట ఇవన్నీ. అటు సైడ్ కూడా మనకు ఉంది బోట్లో, అటువైపు వెళ్ళి మనం మునిగొచ్చు అనమాట. చాలా బాగుంది, ఎక్సలెంట్. ఇది చూడు ప్రియాంక, ప్రియాంక ఘాట్ నుంచి ఇప్పుడే ప్రారంభమైంది బోట్. మనం గట్టుకు వెళ్తున్నాం. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు అనమాట. స్విమ్మింగ్ బాగుంది, స్విమ్మింగ్ ఇక్కడ ప్లేస్. అక్కడ మనకు వచ్చేసి అటు కనిపిస్తుంది కదా స్ట్రైట్గా, అది మెయిన్ ఘాట్ అనమాట. మెయిన్ ఘాట్ అక్కడ కొంచెం క్రౌడ్ తక్కువ ఉంది. ఇక్కడ వచ్చేసి మనకు విఐపి ఘాట్ అనమాట. విఐపి ఘాట్ దగ్గర క్రౌడ్ ఎక్కువ ఉంది. కారణం ఏంటంటే మనం మ్యాప్స్ పెట్టినప్పుడు ఏంటంటే డైరెక్ట్ విఐపి ఘాట్కు చూపెడుతుంది అనమాట దారి. అందువల్ల చాలామంది విఐపి ఘాట్కే వచ్చేస్తారు గూగుల్ మ్యాప్స్ చూసుకొని. అయితే మనకు ఇక్కడ ఘాట్ దగ్గర మొత్తం ఖాళీ ఉంది, అక్కడ కూడా పోవచ్చు. సో మా పిల్లలు ఈత కొడుతూ స్విమ్మింగ్ చేస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తాం. పెద్దగా అయితే లోపల దాకా వెళ్ళిపోయాడు. లాంచ్ తోటి మేము ఏం చేసామంటే లాంచ్ తోటి మధ్యలో దాకా వచ్చినాము. అక్కడ ఘాట్ ఉంటే మేము మధ్యలోకి వచ్చాము అనమాట. ఇట్లా మధ్యలోకి వచ్చి ఇక్కడ మనకు ఎంజాయ్గా కొంచెంసేపు ఉండి స్విమ్మింగ్ చేసి అది చేసి వెళ్ళొచ్చు అనమాట మెల్లగా. ఇప్పుడు నేను ప్రియాక కూడా దిగాలి, పిల్లలు అయిపోయాక మేము దిగుతాము.
బ్యాగ్ చూసుకోవడానికి ఒకరు ఉండాలి కదా. ప్రియాంక అక్కడ బ్లాక్ చేస్తుంది, నేను బ్లాక్ చేస్తాను. అదేనమాట, సూపర్ ఎంజాయ్ అయితే చేస్తున్నాము పుష్కరాలలో ముంగడం. పుష్కర్ ఘాట్ ఇది ఉందన్నమాట. అయితే మనకు వచ్చేసి వేటి పుష్కర్ ఘాట్ అవతల ఉంది. నేను ప్రియా ఇక్కడ ఇక్కడ అక్కడ మా ఎంట్రీ అనిపిస్తుంది వేటి పుష్కర్ ఘాట్ అనమాట. ఇక్కడ వచ్చేసి ఆర్డినరీ పుష్కర్ ఘాట్. మనం లోపలికి వచ్చింది మాత్రం మిడిల్లోకి వచ్చాం, ఐలాండ్ లాగా ఉంటుంది లోపల. ఐలాండ్ లాగా వచ్చి మనం బోట్లో వచ్చినాం అన్నమాట. బోట్లో వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాం. పిల్లలు అయితే ఫుల్ ఈత కొడుతున్నారు, ఫుల్ ఈత కొట్టి కొంచెం సేపు ఎంజాయ్ చేస్తారు. అల్లే పోయినాక మనం చేద్దాము, వాళ్ళు ఎంతసేపు చేస్తారు చేయని అని వదిలేసాం అనమాట. తెచ్చి ఇంకా ఇటు చూడు, దీపం వస్తుంది. మమ్మీనేమో అంతసేపు ఉంచి నువ్వు వచ్చేసా డాడీ ఉంటా నువ్వు కూడా. ఈసారి డాడీని వచ్చిన ఇక్కడ ఇక్కడ వైపు తిరగాలి, ఇక్కడ వైపు తిరుగుండాలి. Go. Last one. Last one. Ante. Mummy, ni feeling ani? Go, mummy dura. Mummy, daddy. Daddy ni feeling ani? బాగుంది, చాలా బాగుంది ఈసారి. చాలా బాగుంది. అదే ఫీలింగ్, ఏం లేదు. అదే నా ఫీలింగ్. డాడీ ఇటు వద్దు, కొట్టకు. మళ్ళీ బ్యాక్ బోట్ ఎక్కుతున్నాం, రిటర్న్ బోట్. రిటర్న్ బోట్ ఇట్లా వచ్చి అందరిని ఎక్కించుకొని వెళ్తాయి అనమాట. రిటర్న్ బోట్స్ ఇట్లా ఇట్లా అట్లా ఏం కాదు. చిన్న కొంచెం అవతల జాస్తి పట్టుకోకండి. అంతే అబ్బో ఇంకెంతమంది అమ్మవారి మీద చల్లు చల్లు. మంచి నీళ్ళు వచ్చింది చాలా కదా. కుంకుమ సచిన్ కొంచెం పసుపు కొంచెం కుంకుమ.
లేదు అయిపోయింది. అయితే కంప్లీట్గా ముక్తేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉందన్నమాట. అక్కడ కూడా దర్శనం చేసుకోండి మీరు వెళ్ళినట్టయితే. మనది ట్రిప్ అయితే అయిపోయింది. ట్రిప్ అయిపోయి మళ్ళీ హైదరాబాద్కి అయితే బయలుదేరుతున్నాం అనమాట. హైదరాబాద్కి బయలుదేరి మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ తోటి కలుద్దాం. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఎటువంటి వీడియోస్ కావాలనేది లేకపోతే ఈ వీడియో ఎట్లా అనిపించింది అనేది కామెంట్ రూపంలో కింద చెప్పండి. దాని ప్రకారంగా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. బాయ్.